హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి 7 పెద్ద ప్రకటనలు అయితే రానున్నాయి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఉద్యోగులకు మోదీ వరాల జల్లు అయితే కురిపిస్తారా? ఈ 7 బెనిఫిట్స్ ఇస్తే ఉద్యోగులకు ఇక పండగేనండి. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో మన దేశాన్ని నిలపాలనే ఆకాంక్షతో కేంద్ర ప్రభుత్వం లక్ష్యం సాకారం దిశగా అడుగులైతే వేస్తుంది. ముఖ్యంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 8 నెలల సమయం మిగిలి ఉండగా ఆ 8 నెలల కాలానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ఈరోజు లోక్సభలో అయితే ప్రవేశపెట్టనున్నారు. దేశంలో ధరలు మండిపోతున్న నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలు పన్ను ఉపశమనానికి సంబంధించి ఆశలు భారీగా అయితే పెట్టుకున్నారని మోదీ సారథ్యంలో 3.0 ప్రభుత్వం పూర్తిస్థాయి పద్దుని ఈరోజు సమర్పించనుందండి. ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమం మధ్య సమతూకం పాటించే విధంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు పడుతున్నాయని చెప్పి సమాచారం అందుతోంది. మోదీ సర్కారు వృద్ధికి ఊతమిచ్చి ద్రవ్యోల్బణం నియంత్రణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఫీల్ అవుతున్నారు. ఇక 2047 సంవత్సరం నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాలని చెప్పి మోదీ భావిస్తున్నారని, ఈ విధంగా కేంద్ర బడ్జెట్పై లోక్సభ, రాజ్యసభల్లో 20 గంటల పాటు చర్చ జరిగిందని సమాచారం అయితే అందుతోంది. ముఖ్యంగా ఉద్యోగులకు ప్రధానంగా 7 వరాలపై ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళ బెనిఫిట్ కలిగేలా ఏవైనా నిర్ణయాలు వస్తాయేమో చూడాల్సి అయితే ఉందండి. ముఖ్యంగా స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్ను ₹1,00,000 పెంచాలని, ఆదాయ పన్ను స్లాబ్ రేట్లను మార్చాలని, సెక్షన్ 80C డిడక్షన్ లిమిట్ పెంపు, సేవింగ్స్ వడ్డీపై మినహాయింపు పెంపు, హౌసింగ్కు ప్రోత్సాహం, హౌస్ రెంట్ అలవెన్స్ ట్యాక్స్, కొత్త పన్ను విధానంలో సమానత్వం కావాలని ఉద్యోగులైతే కోరుకుంటున్నారు. ఉద్యోగులపై మోదీ వరాల జల్లు కురిపిస్తారో లేదో చూడాల్సి ఉంది. ఈ విధంగా మోదీ సర్కారు ఉద్యోగులకు దీర్ఘకాలికంగా బెనిఫిట్స్ అందించే వాటిపై దృష్టి పెడితే బెటర్ అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మోదీ ప్లాన్ ఏ విధంగా ఉండనుందో మరి కాసేపులో అయితే తెలిసిపోతుందండి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.